రెండు మాటలు వినేసి వచ్చేసి భగవత్ నామం గురించి చెప్తా అంటే వచ్చేసింది. సంకర్షణ నీవు శత్రు సంహారమునర్ప సమయమై ఉన్నది మేలుకో, పంకజాక్షులు నీదు పావన నామము పాడుచూ వచ్చిరి మేలుకో. కృష్ణ మేలుకో, శ్రీకృష్ణ మేలుకో, వాసుదేవా నీకు భూసురా పత్నులు భుజింప తెచ్చిరి మేలుకో. బాసురంబుగ యాగ సంరక్షణము కొరకు వర్ణింపుచున్నారు మేలుకో. కృష్ణ మేలుకో, శ్రీకృష్ణ మేలుకో, ప్రద్యుమ్న రూపుడా అర్జున వరుదుడా దుర్జన సంహార మేలుకో. అబ్జవంశమునందు ఉద్భవించిన కుబ్జనాధరించిన దేవ మేలుకో. కృష్ణ మేలుకో, శ్రీకృష్ణ మేలుకో, అనిరుద్ధయని నిన్ను అబ్జభవాదులు అనుసరింపవచ్చిరి మేలుకో. అండజావాహన అబ్ది సంహారణ దర్భసేన వేగ మేలుకో. కృష్ణ మేలుకో, శ్రీకృష్ణ మేలుకో, పురుషోత్తమాయని పుణ్యాంగనంతా పూజలు చేతురు మేలుకో. పురుహిత వందిత పురహర మిత్రుడా పూతన సంహార మేలుకో. కృష్ణ మేలుకో, శ్రీకృష్ణ మేలుకో. స్వస్తిభ్యాభ్యాం పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దయోమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దయోమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాన్కాంత త్రైలోక్యం మంగళం కురు. భగవన్ పుండరీకాక్ష హృద్యాగంతు మయా కృతం ఆత్మసాత్కురు దేవస్య బాహ్యాంత్యం సమ్యగర్చయే. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ భూనీలా గోదాదిదేవిభ్యో నమః. అనంతగరుడ విక్షక్సేనాది సునిత్య సూరిగణిభ్యో నమః. ఓం పరాంకుశ పరకాల యతివర వరవన్యాద్యాళ్వాచార్యభ్యో నమః. సర్వ ధ్యాయామి ఆవాహయామి స్వాగతం సమర్పయామి రత్నసింహాసనం సమర్పయామి ఆర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. దంత కాష్టజిహ్వర్లేషణ గండూషణ ముఖ ప్రక్షాళన తాంబూల తైల వ్యంజన అంగద్వర్తన అమలక చూర్ణ హరిద్ర లేపన స్నాన కూర్చ ప్రసారాన్ని సమర్పయామి. ఆర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి. స్నానానంతరం ప్లోతవస్త్రం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్ధమానస్య శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరే దక్షిణ దిగ్మాన్ వ్యావహారిక చాంద్రమాయణేన. ఓం శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే పుష్యమాసే సర్వే జనా సుఖినో భవంతు నామ సిద్ధ్యత్యం. ఎవరి గోత్రాలు వాళ్ళు చెప్పుకోండి అమ్మా.
సకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సకల విధ సౌభాగ్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మనోచించిత సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ పూజా కంకర్యార్థం తిరుప్పావై గోవింద నామ పూజం కరిష్యే. కేశవాయ నమ, ఓం నారాయణాయ నమ, మాధవాయ నమ, గోవిందాయ నమ, విష్ణువే నమ, మధుసూదరాయ నమ, త్రివిక్రాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవన్ ప్రద్యుమ్నాయ నృత్యాయ నమ, పురుషోత్తమాయ నమ, దోక్షాయ నమ, నారసింహాయ నమ, అచ్యుతాయ జనార్దనాయ నమ, ఉపేంద్రాయ నమ, హరే నమ, శ్రీకృష్ణాయ నమ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమ, ఓం శ్రీ గోదాదేవ్యై నమ, ఓం శ్రీ భూదేవ్యై నమ, ఓం నీలాదేవ్యై నమ, ఓం అనంతాయ నమ, ఓం గరుడాయ నమ, ఓం విక్షక్సేనాయ నమ, ఓం పరాంకుశాయ నమ, శ్రీమతే రామానుజాయ నమ, శ్రీమద్వరవరమే నమ, స్వాచార్యోభ్యో నమ, పూర్వాచార్యోభ్యో నమ, సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ. ధూపమగ్రయామి, దీపం సందర్శయామి. ఓం శ్రీకృష్ణాయ నమ, కమలానాథాయ నమ, వాసుదేవాయ నమ, సనాతనాయ నమ, వసుదేవాత్మజాయ నమ, పుణ్యాయ నమ, లీలామానుష విగ్రహాయ నమ, శ్రీవత్సకస్తుధరాయ సదోచ్చలాయ హరే చతుర్భుజ చక్రాసి గదా సంఖ్యాధ్యాయుధాయ నమ, దేవకీనందనాయ నమ, శ్రీ సాయినంద గోప్రియాత్మజాయ నిమినాభయ సంవారణేన బలభద్ర ప్రియాయ నమ, పూతనా జీవితారాయ సకటాశ్రమంజనాయ నమ, నంద్యవ్రజాజన నందినేయ నమ, నవనీతలుప్తంగా నవనీత నటాయ అనగాయ నవనీత నవాహారాయ నమ, ముచుకుందవర ప్రసాదకాయ నమ, షోడశస్త్రీ సహస్రేశాయ నమ, త్రిభంగినే నమ, ముద్రాకృతయ నమ, సుఖమృతం గోవిందాయ నమ, యోగినాం పతే నమ, వత్సవాటచరాయ నమ, అనంతాయ నమ, ధేనుకాసురభంజనాయ నమ, తృణీకృతా తృణావర్తనాయ యమళార్జునభంజనాయ నమ, తాళతాళపేత్రే నమ, తమాలా శ్యామలాకృతే నమ, గోపగోపీశ్వరాయ నమ, యోగినే నమ, కోటి సూర్య సభ ప్రమిలాపతే పరంజ్యోతి యాదవేంద్ర దుర్వాయ నమ, వనమాలనేన పీతవాసన పారజాతపారకాయ నమ, గోవర్ధన చలోర్ధత్తే నమ, గోపాలాయ నమ, సర్వపాలకాయ నమ, అజయ నిరంజనాయన కామజనకాయ కంజలోచనాయ నమ, దుగ్నేన మధురానాథాయ ద్వారకా నాయకాయన బలినే నమ, బృందావనంత సంచారిణే నమ, తులసీదాం పుష్ణాయన సమంతకమణే అర్తేనం నర నారాయణాత్మకాయ కుబ్జా కృష్ణాంబరధరాయణ మాయనే నమ, పరమ పురుషాయ నమ, ముష్టికాసుర చాణూర మల్లిత విశారదాయ నమ, సంసార వైరిణే నమ, కంసారాయ నరకాంతకాయ నమ, నాది బ్రహ్మచారిణే నమ, కృష్ణావసర కర్షకాయ స్పానసర క్షేత్రేణ దుర్యోధన కులాంతకాయ నమ, విదూర కురోదాయ నమ, విశ్వరూపదర్శకాయ సత్యవాచాయ నమ, సత్య సంకల్పాయ సత్యభామృతేంజయినే సుభద్రా పూర్వజాయ విష్ణుమూర్తి ప్రదాకాయ జగద్గురువే నమ, వేణునాథ విశారదాయ ఉష్మాస్త్రోధ్వంసనే నమ, బాణాసురకనాంతకాయ నమ, యుధిష్ఠిర ప్రతిష్టాత్రేణ పరిహరవంశకాన్ పార్శ్వార్థవ్యక్తాయ నమ, గీతామృత మహోదయ నమ, కాళీయప్పని మాణిక్యరంజిత శ్రీపదాంబుజాయన దామోదరాయన భగ్నభక్తం దానవేంద్రం నాశకాయ నారాయణాయన పన్నగాసనవాహనాయ నమ, జలాక్రీడాసక్త గోపీ వస్త్రాపారకాయన పుణ్యశ్లోకాయ నమ, తీర్థపాదాయ నమ, వేదవేద్యాయ నమ, దయానిధయ నమ, సర్వతీర్థాత్మకాయ నమ, ఓం సర్వగ్రహరూపిణే నమ, ఓం శ్రీకృష్ణాయ నమ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం శ్రీ గోదాయ నమ, శ్రీరంగనాయక్య నమ, గోదాయ నమ, విష్ణు చిత్తాత్మదాయ నమ, సత్య నమ, గోపీధరాయణ దేవ్య నమ, భూసుతాయ నమ, భోగశాలినే నమ, దేవ్య నమ, భూసుతాయ భోగశాలినే నమ, తులసీకానుభూత్యై నమ, ఓం శ్రీ నమ, ధన్వీ ప్రవాసిన్యే నమ, భట్టనాథ ప్రియంకర్యే నమ, శ్రీ కృష్ణభోగిన్యే నమ, అమృతమాల్యాయ బాలాయ రంగనాథ ప్రియాయ నమ, పరాయ నమ, రంగనాథ ప్రియ పరాయ రంగనాథ బింబరాయణ వికలాయ పేరైతే సౌతర్య నమ, కృష్ణ నృత్యాయన సుభకాయన సులభస్త్రైన సలక్షణాయ లక్ష్మీ సఖ్యై నమ, శ్యామాయ నమ, దయాంచిత దుర్గంచలాయ నమ, పల్పుణ్య విభవాయ నమ, రమ్యాయ నమ, ధనుర్మాసకృతవతాయ నమ, చంపకా శోకపున్నకమాల తీవ్ర సత్కచాయ నమ, అకారత్రాయ సంపన్నాయ నారాయణ సమాశ్రితాయ నమ, మదష్టక్షరి మంత్రి సుమంత రాజస్తమనోరదాయ మోక్ష ప్రధాన నిపుణాయ మంత్ర దేవతాయ నమ, బ్రాహ్మణ్యే నమ, లోకజనన్యే నమ, లీలామానుషరూపిణ్యే నమ, బ్రహ్మజ్ఞ అనుగ్రహాయ నమ, సత్యాగ్రహాయ నమ, మహాపతివ్రతాయ నమ, విష్ణు గుణకీర్తనలోపాయన ప్రపన్నార్థిహరాయ నిత్యాయ నమ, వేద సౌద విహారిణ్యే నమ, శ్రీరంగనాథ మాణిక్య మంజరియే నమ, ఓం మంజువాషిణ్యే నమ, సుగంధాత గంధకర్తే రంగ మంగళదీపికాయ నమ, ధ్వజ వజ్ర కుశాబ్రాజ మృదుపాతలాంతాయ నమ, తారకాకారణకరాయ నమ, ప్రవాళ మృదులోంగే నమ, కూర్మోపమేయ పోద పాదోర్గభాగాయ నమ, శోభనా పార్షికాయ నమ, వేదార్థ భావ విత్ తత్వ పోదాంగ్రి పంకజాయ నమ, ఆనంద బుద్భుతాకార సుగుల్భాయ నమ, పరమాయణ మనుకాయ నమ, తేజశిరోజ్జలాదృత పాతాంశుమైతాయ నమ, మేనకేతన తూణీరచార్జంగ విరాతాయ నమ, కకుధ్వజాన్ కాంట్పాయ నమ, సంబరభ స్వర్ణరంభావ శక్తికాయ నమ, విశాల జగనాయ నమ, వీణ శుశ్రోణి నమ, మణిమేఖలాయ నమ, ఆనంద సాగరావర్త గంభీరంభ నామికాయ నమ, వాస్మి తుళిత్రికాయ నమ, చారు జగత్పుణ్యే నమ, నవమల్లి రోమరాజ్యాన్ని కుంభస్తన్యే నమ, కల్పమాల నిపభుజాయ నమ, చంద్రకండన కాంచితాయ నమ, సుప్రవళ నమ, హారత్రాంగుళికాయ నమ, నవారుణాయ నమ, నవారుణ ప్రవాళావ పాద్య సమంతకాయ నమ, కంపుకంఠే నమ, సుజుపుకాయ బింబోష్టే కుంతదంత విజయ నమ, కారుణ్యరస నిశ్చండి నేత్ర శోభితాయ నమ, ముక్తా సుచితాయ నమ, చాంపేర్నాశకాయ నమ, దర్పణాకార విపులవ కపులవదిత్వాయ నమ, అనంతారక ప్రకాశద్మని తోటంగ శోభితాయ నమ, కోటి సూర్యాగ్ని సంకాస నానాభూషభూషితాయ నమ, సుగంధవదనాయ నమ, శుభ్రవే నమ, అర్ధచంద్రలలాటికాయ నమ,
పూర్ణచంద్రాననాయ నమ నీలకుట్లాలకు శోభితాయన సౌందర్య సీమే నమ విలసత్ కజ్జోల చలకొజ్వలాయ నమ దగద్దగ్గాయ మానోత్మనిషింసాయ నమ జ్వాల్య నమ తంత్రాత జీవడ విధాంసకాయ నమ సూర్యార్చ చంద్ర విలస సద్భున్వేణికాయ నమ నిగర్నిగద్దంద పృంద చల్చాయకాయ నమ సద్రాత్ అత్యత ఉద్యోగి కుంబాటకాటకాయ నమ అత్యర్కానల చేదోర్క మధుకంచికదారిణ్య నమ నాణామణికనా కిన్న హేమాంగద సుభాషితాయ నమ మీన కేతన తూణీర చారుజంగ విరాజితాయ నమ నానామణి అసంఖ్య కుంకుమాగర కస్తూర్దివించితాయ నమ స్వోచిత వివిధ విహారిణ్యే నమ అసంఖ్య సుఖస్పర్శ సర్వ అతిశయభూషణాయ నమ మల్లిక పారిజాత దివ్య కంచితాయ నమ శ్రీరంగలయ నమ పూజ్యాయ నమ దివ్య దేశోక్తాయ నమ రంగనాయక్య నమ మహాలక్ష్మీ నమ శ్రీ భూదేవి నీలాదేవి నమ గోదాదేవి నమ తాయ నమ గరుడాయ నమ విక్షక్సేనాయ నమ ఓం పరాంకుశాయ నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీవద్వరవరవే నమ స్వాచార్యోభ్య నమ పూర్వాచార్యోభ్య నమ సమస్త పరివారాయ సర్వదివిమగ్నాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. శ్రీశైలేశదయా పాత్రం దీపక్తాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మా వ్యామోహతస్తతరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతాపితా యువతయా స్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్దస్సర కులపతేర్వకులావిరామం శ్రీమత్తతంగిరిగుళం ప్రణమామి మూర్ధా భూతం సరచ్చ మహదాభయపట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. త్వమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ప్రాబోధికం యకృతసుక్తిబాలం భక్తంగ్రేణు భగవంతం మీడే மண்டங்குடியம் பெருமாவரை மல்லி தொண்டரப்படை தொண்டகரம் வந்து திறன் தவையல் திண்ணரங்கத்தம்மானை பள்ளியுளார்த்தன் பிரார்ந்த தித்தபோர் கதிரவன் கூட்டதை சிகரம் வந்து நைந்தான் கனையிரல் காலம் கந்தது காளியம் போல்தாய் மதுவிரந்துரைன மாமரெல்லாம் வானவரசர்கள் வந்து வந்திண்டி எதிர் திசை நிறைந்த முடிவிடம் புகுந்தா ஏடுங்கள் தேடியும் பிடியிடும் முருசும் அதிர்தலை கடல் போந்து இங்கும் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே. கோஜும் கொடி முல்லையன் கோஜுமலர் அணுவி கூரந்து கொண்டு திசை மாறுதும் இதுவோ எழுந்தனை மல்லடை பள்ளி கொன்னனும் ஈன்பனிடனே இந்த சிபிரங்கு சிறுகுதறி விஜுங்கை முதலையும் பெலும்பர் பெல்வாய் வெள்ளை 20 நிலத்து நொக்கனுங்கி அழுங்கை வாயினை நெருடன் கெடுத்தா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். சூடரொளி பரந்தனது செய்யலாம் துன்னோயித்தானை முன்னோடு சுருங்கி படரொளி பசுர தன் பனிமத இவனோ பாயிருளகந்தரம் பஜம்புஜிமுக்கின் மடிலை கிடவள் பாடுகள் நாராம் இந்த வைகர் கொந்துது மாறுதும் இதுவோ அடலொளி திகழ்தரோ திகிரிங் கடக்கை அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே. மேட்டில மேதிகள் தைவிடல் மாயல்கள் வேயொங்கு குசலையும் மணிவிடுக்குருடும் ஈட்டை இசை பரந்தன வயலுள் இருந்திரண்டுரம்பிலன் விலங்கர் குலத்தை வாட்டியவர் செல்வானவரேரே மாமுனி வேலியாக்காத்தரோ பிரதமாட்டி எவடு திருளை எத்தெம்மரசே அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். பூலம்பின போற்றலம் போல் புதில் பல்வாய் போய துக்கங்கள் புகந்தது புலரி கலந்தது குணிசை கனகடரவம் களிவண்டுமிழத்தியா கலபலம் முனைந்தா அலங்கலன் தொடையல் கொண்டடி படிவான் அமரர்கள் புகந்தன்றாதல் இல்லம்மா இலங்கையர்கோன் வாஜிபாடு செய் கோயில் எம்பெருமான் பள்ளி எழுந்தருளாயே. இரவியர் மணிநேடு தேரிடும் இவரோ இறையவர் மறுநோரு விடவிடுமவிரோ மறுவிய மலிவன் மனகுமகினிவனோ மறுதலம் சுக்கலம் வந்து வந்தீண்டி புரோவியடாடுலம் பாடுலும் தேரும் குமரதண்டம் புகந்திண்டிய வெள்ளம் அறுவரேண்ணின் கோயில் முன்னிவரோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். அந்தரத்தமரர்கள் கூட்டங்களைவையோ அருந்தனமுதிவர் மாறுதும் இவரோ இந்திரநாணியம் தான் வந்திவனோ எம்பெருமான் கோயிலில் வாசல் சுந்தரர் நிறக்க நிச்சாதர் நுக்கா எக்கும் மங்கினர் திருவடு தொழுவான் அந்தரம் பாளையமத்திதுவோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். மம்பவிழ்வானவர் வாயர்வஜங்கா மாநிதி கபில உன் கண்ணாடி முதலா எம்பெருமான் பயிடுமாக்கலங்காண்டர்கோ ஏற்பனவாயனன் கொண்டு நன்மொழிவர் தும்புரன்னார்தர் புகந்தன்றவரோ தோன்றியவர்களும் தொடங்கல் பிறப்பி அம்பர தளத்தின் நெல்கள் திருப்போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். ஏதமில் தைண்டம் ஏக்கம் மத்தளி யாழ் குஜல் முதை திசி திசி கேஜுமி கீதங்கில் பாடினர் கிண்ணரர் கருடர்கள் கந்தரவரும் இவர் கங்களுள் எல்லாம் மாதவர்வானவர் சேரணி இக்கர் சித்தரும் மயங்கினர் திருவடி தொழுவான் ஆதல்லவல் குணாலக்கம் மருளா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய். கடிமலர் கமலங்கள் மறைந்தன விவையோ கதிரவைன் கனை கடையில் முளைத்தன்னிவனோ துடியாடு சூர் பிறந்துதறி தூயிலட் தேரினல் சூன் புனலரங்கா தோட தொழவும் கூடியும் புலிந்தோ தோன்றிய தொண்டரப்படி என்னும் அழியனை அழி என்னரழுநடியார்க்கோ
ஆழ்படுத்தாய் பல் எழுந்தருளாய் தொண்டரப்படி ஆழ்வார் திருவடிகளே சரணம். नीला तुंगस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्त्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. నీలాదేవి యొక్క ఎత్తైన స్థనాలు అనేటువంటి కొండ చర్యల్లో నిద్రిస్తున్నట్టు కృష్ణ పరమాత్మని ఈరోజు మన గోదాదేవి ఆండాళ్ళు నిద్ర లేపుతుంది. ఈ తిరుప్పావై ప్రబంధంలో ఆ ముక్తమాలలతో శ్రీకృష్ణ పరమాత్మను బంధించి సుఖించినటువంటి గోదాదేవికి మనమందరం కూడా ఒకసారి నమస్కారం చేద్దాం. ఆండాళ్ திருவடிகளே శరణం. అన్నవయల్ పొదువై ఆండాళరంగర్కో పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தாள் నల్పామాలై పూమాలై సూడి కొడుతాళై సొల్. శ్రీవిల్లిపుత్తూరులో వరిచేలల్లో హంసలన్నీ తిరుగుతున్నాయి. మరి మనకు ఆండాళ్ తను పప్పులో ముడిచినటువంటి పూలను ఆ మాలల్ని వటపత్ర సాయికి సమర్పించింది. అందుకే ఈమెకు సూడి కొడుతున్నాచ్చారని చూడి కొడుతున్నాచ్చారని గోదాదేవిని ఆండాళ్ అనేటువంటి నామాలు. ఈ నామాల్ని రోజులో ఒక్కసారైనా మనం తలుచుకుంటే మనకు సర్వదా క్షేమకరం. சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள் வல்ல பல்வளாயாய் நாடினி வேங்கட வர்க்கன்னை என்ற விம்மாத்தாம் நாம் கடవా వన్నమే నలుగుం. మరి పూలమాలల్ని తను ధరించినటువంటి పూలమాలను భగవంతునికి సమర్పించినేంటంది యోగ్యురాలు మన గోదాదేవి. 30 పాసరాలు పాడుతూ నోము వచ్చింది. కంకణదారి వెంకటాచలపతి నన్ను ప్రియపత్నిగా కూర్చుమని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన మాకు కూడా వర్తింపచేయమ్మా. కరుణించు తల్లి గోదా అనేటువంటిది ఇద్దాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. திருப்பாவையம்ம. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுவீரோ நேரிலேயேர் சீர்மல்குமாயப்பாடி செல்வச்சருவீர்கள் கூர்வேல் கொடுந்துதில் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்வேலு சங்கன் கதிர்மலர் முகத்தான் நாராயணனே நமக்கே வருவான் பாலோர் பாடி படிந்து கேளோர் எம்பாவாய். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமிரோ நேரிலேயேர் சிறுமல்குமாயப்பாடி செல்வச்சருவீர்கள் கூர்வேல் கொடுந்துஜிலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனை செங்கன் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே வருவான் பாலோர் பாடி படிந்து கேளோர் எம்பாவாய். வையத்துவாள் வீர்கள் நாமும் நம்பாவைக்கோ செய்யும் கிரிசைகள் கேளிரோ பார்க்கடலுள் பையத்தை இந்த பரமனடிப்பாடி நெய்யுண்ணும் பாலொண்ணும் நாட்காலே நீராடி மையட்டில் இதோம் நமலர்ட்டு ராமுடியும் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதும் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உயிமாறன் புகழந்தேலோ ரெம்பாவாய். ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கென்னி நாடெல்லும் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னில் ஒடுகைகளா பொங்குவளை போரில் போரி வண்டு கண்படுப்பா தேங்காதே போக்கிருந்த சீர்த்தமுல் பத்தி வாங்கா உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோர் எம்பாவாய். ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆளி எழுப்புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல் வனவரம் போலு மைக்கரத்தோ பாளியம் தோளுடை பற்பநாபன் கையல் ஆளி போல் மின்னவிரிம் போல் நின்னதிரிந்து தாளாதே சாராங்கம் தைத்த சிரமள போல் வாழ உலகினாய் பெய்திடாய் நாங்களும் மார்கழி நீடாடி மகிழ்ந்தேலோ ரெம்பாவாய். மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூயா பேருமுனை துறவனை ஆயிரக்குலத்திரம் தோன்றம் மணிவிற்கை தாயை குழல் விளக்கம் செய்யத தாமோதரனே தூயமாய் வந்து நாம் தூமலர் துவித்தொழுதோ வாயினால் பாடி மதித்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவான் நீண்டுவும் దీనిల్ తుసాకం చెప్పేలో రింబావాయి. ఇక్కడితో పీఠిక ప్రారంభం పూర్తయిపోతుంది. 5 పాసురాలు పీఠిక. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఒక్కొక్క గోపిక నిద్ర లేపుతుంది. ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆళ్వార్లు. ఈరోజు ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్లు అంటే శ్రీరంగాన్ని అంతా కూడా புல்லம் சிலம்பினான் புள்ளரையின் கோயிலில் வெள்ளி விழி செங்கன் பேரர்வன் கேட்டிலையோ பிள்ளாய் எழுந்தராய் பேமுலை நஞ்சுண்டு கள்ளச்சகடன் கலக்களைய காலோச்சி வெள்ளத்தரவில் தூயில மறந்த வித்தின்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் ஏகுகளும் வெள்ளை எழுந்தறி என்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்தேலோ ரெம்பாவாயே.
ఏడవ పాసరము రెండవ గోపిక కేసుకే చెన్నై గుమానై చాத்தன் கலந்து பேசின பேச்சரவம் பெட்லையோ பெய்ய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேத்து வாசனருண் குரலையாச்சரியம் மத்தினால் ஓசை படைத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டு கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய். ఎనిమిదవ పాసురం మూడవ గోపిక కీழ்వాణం వెళ్ళిండ్రు ఎరుపు సిరివీడు மேயவான் பறந்தனான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்தோ உன்னை கூவான் வந்து நின்னோம் கோதுகுல முடியா பாவாய் இழிந்திராய் பாடி பறக்கொண்டு மாவாய் பிளந்தனை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్నారాయా అందరుడే ఎలువరింబావాయి. తొమ్మిదవ పాసురం నాలుగవ గోపిక తూమణి మాడత్తు సుత్తుం విளக்கேறியா தூபம் கமலைத்து இன்மேன் கண் மலரும் மாமான் மகளே மணிக்கத வந்தால் தாவ் திறவாய் மாமி அவளோ எழுப்பிரோ உன் மகள்தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்தையல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுன்றன் என்றென்றோ నామం పలవం నవిందేలో రెంబావాయ్. 10వ పాసురము 5వ గోపిక నోతచ్చువరకం పుకికిన్నవమ్మానాయ్ மாத்தமும் தாராலோ வாசால் திரவாதார் நாத்தாத்துடாய் முடி நாராயணன் நம்மால் பொத்த பரதரும் புண்டியனார் பண்டோடு நாள் கூத்தத்தின் வாய விழுந்த கும்பகர்ணனும் தோத்த முறைங்கே பெருந்தெயல் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோ ரெம்பாவாய். 11వ పాసురము 6వ గోపిక కత్తు కరవై కళంగల్ పలకరందు சேத்தார் திரளிடைய சென்று சரி செய்யும் குற்றமுன்னில்லாத கோவலந்தம்பற்கொடையே பொத்தரவல்குள் புனுமலை போதராய் சோத்தொத்தி தோணிமாரெல்லாரும் வந்தோ நின் முத்தம் புகுந்து முகிலி வண்ணன் பேர்பாடாம் சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டே நீ எத்து குரங்கம் பொருளேலோ ரெம்பாவாயே. 12వ పాసురము 7వ గోపిక கனைத்திலமை கத்ருமை கன்று பிறங்கி நினைத்தமுலே ஒன்றே நின் பால் சோரா நனைத்தில்லாம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பனித்தனல் வேளினின் வாசல் கடப்பத்தி சினித்தினால் தென்னிலங்கை கோமானை சத்தாம் மனத்துக்கு ஞானை பாடவும் நீவாய் திறவாய் இன்னித்தாய் எழுந்திராயேதென்ன பேருடக்கம் அனைத்தில்லத்தாரோ மகிழ்ந்து மறிந்தேனோ ரெம்பாவாயே. 13వ పాసురము 8వ గోపిక புள்ளினவாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்திம பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெளியிழிந்து வியாழ முறங்கித்தோ புல்லம் சிலம்பினான் போதறிக்கணினாய் கொள்ளு குளிரி குடைந்து நீராடாதே வள்ளை கிடைத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிந்து கலந்தேலோ ரெம்பாவாய். 14వ పాసురము 9వ గోపిక உங்கள் புள்ளக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நெகிழிந்த அம்பலவாய் கும்பினகான் செங்கல் படுக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னவெழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாயரா உடையாய் செங்கோடு செக்கரமேந்தும் தரக்கையன் பங்கைய கண்ணானை பாடேலோ ரெம்பாவாயே. 15వ పాసురము 10వ గోపిక எல்லே இளங்கிலியே இன்னும் உறங்குதியோ சில்லேன் மலை ஏன் மின்னங்கமிரு போதருகின்றேன் ஒல்லே உன் கட்டுரைகள் பண்டேயின் வாயர்தும் ஒல்லேர்கள் நீங்கள் நானேதானே நாயிடகாம் ஒல்லே நீ போதாய் வெண்ணுக்கென்ன வேறுடமை எல்லாரும் போந்தார் என்று கொள் வல்லானை கொன்னானை మాత్తళి కవల్లానై మాయనై పాడేలో రెంబావాయి. ఇక్కడితో 10 మంది గోపికలు నిద్ర లేపినారు. ఇక్కడి నుంచి పూర్వరంగం అయిపోయింది. ఇప్పటి నుంచి 16 నుంచి ఉత్తర రంగం ప్రారంభమవుతుంది. అంతా భగవంతుని యొక్క సన్నిధిలో ఉండడం, కోరుకోవడం, ఇదంతా కూడా పదతడి. நாயகனாய நின்ன நந்த கோபனுடையல் கோயல் காப்பானே கோடி தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கத வந்தால் தால் திறவாய் மாண்தால் ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை மாயான் மணிவண்ணன் நென்னேலேவாய் நீரேந்தான் தூயோமாய் வந்தோம் தொழிலுப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் நிக்கேலோ ரெம்பாவாய். நாயகனாய நின்ன நந்த கோபனுடையல் கோயில் காப்பானே கோடி தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கத வந்தால் தால் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரைப்பறை மாயான் மணிவண்ணன் நின்னேலேவாய் நேரேந்தான் தூயோமாய் வந்தோம் துயில் எழுப்பாடுவான் வாயால் முன்ன மாத்தாதே அம்மா நீ நேசனை கதவம் நிக்கேலோ ரெம்பாவாய்.
17 அம்பரமே தண்ணீரே சோரே அருட்செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழந்தே குலவிளக்கு எம்பெருமாட்டிய சியோதா அறிவுராய் ஆம் அம்பரமூடு தூங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்கா எழுந்திராய் செம்போரோ கரளை செல்வா பலதேவா ஓம்பியும் நீயும் உறங்கேலோ ரெம்பாவாய் 18వ பாசுரம் லட்சுமி கட்டாட்சம் ஓந்து மலகளித்தனோடாத தோல்வலியன் நந்தகோபாலான் மருமகளே நப்பின்னாய் கந்தங்கமலம் குஜலி கடத்திருவாய் ஒந்து எங்கும் போலிகாளைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் கூவினங்கள் கூவினகான் பந்தார் விரல் உன் வைத்திரன் பேர்பாடா சேந்தாமரை கையால் சீரார் உளவிலப்பா ஒந்து திரவாய் மகிழிந்தேலோ ரெம்பாவாய் 19వ பாசுரம் ஒத்து வெளிக்கேறிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசேனத்தல் மேலேறே போத்தலர் பூங்குழையில் பின்னை பொங்கமேல் ஒய்த்து விடந்தல் மலர் மார்பாவாய் திறவாய் மைத்தனம் கண்ணினாய் நீ உண்மலானை எத்தன்னை போதும் தேலிளவற்றாயான் எத்தன்னை ஏலும் பிறவாற்றில்லாயால் தத்துவமன்று தகவேலோ ரெம்பாவாய் 33 அமரர் முன் சென்று கப்பம் தவிர்க்கும் கமலே துயலாய் வெப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கும் வெப்பம் கொடுக்கும் விமலே துயலாய் செப்பென்ன முன்னமுலை செய்வாய் சிறுமனங்கள் நப்பின்ன இனங்காய் திருவே துயலாய் உக்கமும் தட்டோழியம் தந்துமலானை இப்பேதோ எம்மே நிராட்டேலோ ரெம்பாவாய் 21వ பாசுரம் பகாளபாத் ஏத்த களங்கள் எதிர்ப்போது மிதளிப்பா மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் மூத்தமுடையாய் பெரியாய் உலகினல் தோற்றமாய் நின் சுடையே துயிலாய் மாத்தாறு உனக்கு ஒளிகளைந்து வாசற்கண் ஆத்தாது உந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோ புகழந்தேலோ ரெம்பாவாய் அங்கண்மான்யான் அத்தரசரா அபிமான பங்கமாய வந்து நில் பழக்கிடல்களே செங்கமிருப்பார் போல் வந்து தரப்பேதோய் சிங்கிடவாய் செய்த தாமரை போலே செங்கன் சிரிச் செய்தே எம்மேல் வெளியாவோ திங்களும் ஆதித்யன் மொழிந்தார் போல் அங்கனிரண்டும் கொண்டெங்கள் நூல் புல்தேல் எங்கள் மேல் சாபம் இழந்தேலோ ரெம்பாவாய் மாரிமலை மலைஞ்சில் முன்னிக்கிடந்திருங்கும் சீரே சிங்கம் அறிவித்து துவிஜித்து வேறுமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதிரி மோர் நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போல் நீ போவை போவண்ணா மின் கோயில் நின்னங்கனே பொந்துருளி கோப்புடி சீரிய சிங்காசன திறந்து யாம் வந்த காரியா நாராயணந்தருளேலோ ரெம்பாவாய் గొప్ప పాసురము అన్రు యువలగమనందాయ్ అడిపోతే చెన్నెంగుతే లింగాయ్ செத்தாய் தரல் போத்தே பொன்னச்சகடம் தத்தாய் புகழ் போத்தே கன்று குல்லா வெளித்தாய் கடல் போத்தே குண்டு குடியா வெடுத்தாய் குடம் போத்தே வெற்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தே என்றென்று உன் செய்வகமே ஏத்திப் பறை கொள்வான் இன்னியாம் வந்தோம் இறங்கேலோ ரெம்பாவாய் அன்று இவ்வுலகமிழந்தாய் அடிப்போத்தே சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தே பொன்னச்சகடமதத்தாய் புகழ் போத்தே கண்டு கொல்லா வெளித்தாய் கடல் போத்தே குண்டு குடியா வெடுத்தாய் குணம் போத்தே வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தே என்றென்று உன் செல்வகமே ஏற்றிப் பறை கொள்வான் இன்னியா வந்தோ విరంగేలో రెంబావాయ్ 25వ పాసురం కృష్ణుడి యొక్క జన్మ రహస్యం ఒరుత్తి మగనాయ్ పిరందు ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரக்கிலா நாகித்தான் தீங்க நினைந்தா கரத்தை பிழை வஞ்சு கஞ்சன் வயிற்றில் நிரப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தத்தி வந்தோம் பருத்தருத்தியாத்தில் திறத்தக்கா செல்வமும் சேவகமும் யாம் பாடி ஒருத்துமும் தீரிந்து மகிழிந்தேலோ ரெம்பாவாய் மாலை மணிவண்ணவாள் ஹரி நீராடுவான் மேலையார் வனகள் வன் வேண்டுவென கேட்டியல் நாள் எத்தை எல்லாம் நடுங்க முழல்வனா பாலன்ன வண்ணத்தும் பாஞ்சி நின்னேமே போல் வண்ண செங்கங்கள் போய்ப்பாடுடையனவே சால பெரும் பறை பல்லாண்டை இசைப்பார் கோல விளக்கே கோடியே விதானமே ஆளிலையாய் அருளேலோ ரெம்பாவாய் 27వ పాసురము கூடாரை வெல்லும் சிறுகோவிந்தா கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பரக்கொண்டு யாம் பெருசம்மான் நாடு புகழும் பரிசினான் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பல கல் நாம் யாமணிவோம் ஆடையிலோ போவதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடியிருந்து குளிரிந்தேலோ ரெம்பாவாய் கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பார்ப்படக்கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே செய்விப்புவே
பாடகமே எந்தனா பரகலடியாம் மாமணிவோம் ஆடை இடோ போவதன் பின்னே பாசோரு மூடரை பெய்து முழங்கை வழிபாரா கூடியிருந்து குளிர்ந்தேலோ ரெம்பாவாய் 28వ பாசுரமோ கரவைகள் பின்சான்றும் காணும் சேர்ந்துன்போம் அருவன்றமில்லாதவாய் குலத்தோ உந்தன்னை பிரிவு பெருந்தினை புண்ணியாம் யாமுடையோம் ஒருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடு வேல் நம பொங்கலுக்கு ஒழியாது அறியாத பிள்ளைகளோ மம்பினால் உந்தன்னை சிறு பேரடைத்தனும் சிறியல்லாதே இறைவா நீ தாரை பறையேலோ ரெம்பாவாய் கரவைகள் பின் சென்றும் காணம் சேரும் துன்பம் அருவன்றமில்லாதவாய் குலத்தோ உந்தன்னை பிரிவி பெருந்தினை புண்ணியம் யாமுடியோம் ஒருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடுவேல் நம பொங்கலுக்கு ஒழியாதோ அறியாத பிள்ளைகளோ மம்பினால் உந்தன்னை திருவேளத்திலும் தெரியலாது ஈரைவாணி தாரை பறையேலோ ரெம்பாவாய். ஜெய் ஸ்ரீமன் நாராயண. ஆரோக்கியம் போ. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम परब्रह्मणे स्वाहा. मध्ये मध्ये पानीयं समर्पयामि. अन्नं चतुर्विधं ज्ञेयं क्षीरान्नं घृतशर्करं पञ्चदासहस्रसोपेशं मधुसूदनः. ओम आद्यं समर्पयामि, पाद्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि, तपुंडां समर्पयामि. समस्त परिवाराय सर्वदिव्यमंगल विग्रहाय श्रीमते श्रीमन्नारायणाय नमः. परमात्मा को प्रीति कलुगा का. ओम नमो कृष्ण, नमो कृष्ण, नमो नमः. गिरीस्वामी मंगलारती. அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னைங்கோ தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி கொண்ட சகட முதத்தாய் புகழ் போத்தி குன்று குடியா வெடுத்தாய் குணம் போத்தி குளிலாவை கடல் குன்று என்று பகையை கெடுக்கும் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்னியா வந்தோ விரங்கேலோ ரெம்பாவாய். அன்று விலகமளந்தாய் அடிப்போத்தி சென்னைங்கோ தென்னிலங்காய் செத்தாய் திரள் போத்தி கொண்ட சகட முதத்தாய் புகழ் போத்தி கன்று குளிலா வெறித்தாய் கடல் போத்தி குன்று குடியா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இந்தியா முந்தோ இருங்கேலோ ரெம்பாவாய். ஏகாந்தாய கல்யாண நிதயத்தினம் श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम. लक्ष्मी चरणां साक्षात् श्रीवत्सवक्षसे क्षेमंकराय सर्वेषां श्रीरंगेशाय मंगलम. अस्तु श्री चरकस्तूरी वासना वास्तुसे श्रीहस्तगिरिनाथाय देवराजाय मंगलम. कमलाकुच कस्तूरी कर्दमांकित वक्षे यादवाश्रीनिवासाय संपत्पुत्राय मंगलम. लीलाश्रीनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय जगन्नाथाय मंगलम. रोचिष्टमालिका बंधगंध बंधुरजिष्टवे विष्णुचित्ततनूजाय गोदाय नित्यमंगलम. श्रीनगर्या महापुर्यां ताम्रपर्णी उत्तरी तटे श्रीतिं त्रिमूर्धाम्ने षट्गोपाय मंगलम. शेषोभ सैन्यनाथो वा श्रीपतिर्वीक्षकै वितर्काय महाप्राज्ञै भाष्यकाराय मंगलम. मंगलाशासन परैर्मदाचार्य पुरोगमै सर्वैच्छ पूर्वै आचार्यै तत्कृतायास्तु मंगलम. समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते श्रीमन्नारायणाय नमः. ओम रक्ष रक्षो जनार्दन. ओम रक्ष रक्ष. जय श्रीमन्नारायण गोविंदाय नमः. ओम మంత్ర పుష్పం పూలన్నీ తీసుకోండి. ఎక్కడికి లేరుగా దాస్ అక్కడికి బతావా. ओम तद्विष्णो परमं पदं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततं
तद्विप्राव्यो विपन्यवो जागृवासस्मि मुन्दते विष्णोयो परमं पदं पर्याप्त अनन्तरायाय सर्वो स्तोमोत्रिरात्र उत्तममहद्भवति सर्वस्य शाप्यै सर्वस्य जित्यै सर्वमेवातेनाप्नोति सर्वं जयते ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ निरञ्जनाय विद्महे नीराभासाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो राम प्रचोदयात् ॐ दामोदराय विद्महे गोपालाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् समस्त परिवाराय सर्वदिव्यमंगल विग्रहाय श्रीमते श्रीमन्नारायणाय नमः ఒక్కొక్కరు లేచి తొందరగా సిద్ధం సిరుఖాలే అందరు నిలబడేసేయండి சித்தம் சிறுகாலே ஒந்துன்னை சேவித்தோ உன் போத்தாமரே அடியே போத்தும் போருள் கேளாய் பெத்தெம்மே துண்ணங் குலத்தில் பிறந்தோ நீ குற்றே வலங்களை கொள்ளாமல் போகாத் இத்தே பரே கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தை குமேலேலம் பிறவிக்கும் உந்தன்னோடு தேவையா உனக்கே நாவால் செய்வோம் மத்தென்னங்கா மங்கள் மாத்தேலோ ரெம்பாவாயே சித்தம் சிறுகாலே ஒந்துன்னை சேவித்தோ உன் போத்தாமரே அடியே போத்தும் போருள் கேளாய் பெத்தெம்பே துண்ணங் குலத்தில் பிறந்தோ நீ குற்றே வலங்களை கொள்ளாமல் போகாத் இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தை குமேலேலம் பிறவிக்கும் உந்தன்னோடு தேமேயா உனக்கே நாமால் செய்வோம் மத்தென்னங்காமங்கள் மாத்தேலோரெம்பாவாய் வங்கக்கடலை கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகுச்சு செயலியார் சென்னிரஞ்சி அங்கப்பறக் கொண்ட வாத்தை அணிப்புவை பயங்கமலத்தன் தெரியல் பட்டறிபிரான் போத சென்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரிசுரைப்பார் உயிர் 2 மால் வரை தோள் செங்கல் திருமுகச்சு செல்வ திருமாலால் எங்கும் திருவல் பெற்றும் ஒருவர் எம்பாவாய் வங்கக்கடலை கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகச்சு செய்தியார் சென்றிரஞ்சி அங்கப்பறக் கொண்ட வாத்தை அணிப்புதுவை பயங்கமலத்தன் தெரியல் பட்டறிபிரான் போது சென்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரிசுரைப்பார் உயிர் 2 மால் வரை தோள் செங்கல் திருமுகச்சு செல்வ திருமாலால் எங்கும் திருவள் பெற்றும் ஒருவர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் பகவத் ராமானுஜ திருவடிகளே சரணம் ஸ்ரீரங்கநாத பெருமாள் திருவடிகளே சரணம் అందరూ అయిపోయిందమ్మా గిరీష్ స్వామి ఈరోజు పాసురం 2 సార్లు கத்து கருவை களங்கள் பலகரந்தோ சேத்தார் திரளடியா சென்று சிறுச்சியும் குற்றமொன்னில்லாத கோவலம் தம் பொற்கொடியே புத்தரவல்குள் புனமலை போதராய் சோத்தொத்தி தோணிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகிலிவல்லன் பேர்பாடா சேத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருளேலோரெம்பாவாய் கத்துக்கரவை களங்கள் பல கரந்தோ சேத்தார் திரளடிய சென்று செல் செய்யும் குற்றமொன்னில்லாத கோவலம் தம்பர் கொடியே புத்தரவல்குள் புனமலை போதராய் சோத்தொத்தி தோணிமார் எல்லாரும் வந்தோ நின் முத்தம் முகிந்து முகிலிவண்ணன் பேர்பாடா சேத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருளேலோரெம்பாவாய் நமோ கிருஷ்ண நமோ நமः रक्षो जनार्दन కృష్ణుడి విగ్రహం కడిగి తీసుకోండి గోవిందనామాలు అయిపోగానే అర్థం చెప్పుకుందాము లేదా అర్థం చెప్పిన తర్వాత అయినా చేయొచ్చు ఆ లాస్ట్ అయినా చేయొచ్చు గోవిందనామాలు కూర్చోండి అర్థం చెప్పుకున్న తర్వాతనే చేద్దాం జై శ్రీమన్నారాయణ కూర్చోండి అయిన తర్వాతనే చేయొచ్చు
கத்து கருவை கலங்கல் பல கறந்து சேத்தார் திரளடிய சென்று செரு செய்யும் குற்றம் ஒன்னில்லாத கோவலம் தம் பொற்கொடியே புத்தரவல் குல் புனவலை போதராய் சூத்தொத்தி தோணி மாறெல்லாரும் வந்து நின் முத்தம் முகுந்து முகிலி வண்ணன் பேர்பாடா சீத்தாதே பேசாதே செல்வ పెండాటిని ఎత్తు కురంగం పొరుటేలో రెంబావాయ్. ఆవులు కత్తు కరువై, ఆవులు అనేక దూడల్ని ఈనుకున్నాయి. మరి ఎటువంటి ఆవులంటే 5-6 సార్లు ఈనినటువంటివైనా కూడా చిన్న పిల్లల మాదిరిగానే ఉన్నాయట. కారణం ఏమంటే కృష్ణుని యొక్క స్పర్శ. మరి ఈ గోపాలులు ఎటువంటి వాళ్ళు అంటే వేగంగా, చాలా వేగంగా పాలు పితుకగలిగేటువంటి వాళ్ళు. వాళ్ళకేం పాలు పితకాలనేటువంటిది ఏం లేదు, అంత సంపద కలిగినటువంటి వాళ్ళు. కానీ పాలు చేపుకు వచ్చిన తర్వాత పాపం అవి బాధపడతాయి. దూడలను వదిలితే దూడలు కొన్ని తాగినా నొప్పిగా ఉంటుంది, పాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అరుస్తాయి అనేటువంటి ఆ మంచి ఉద్దేశంతో ఆ పాలన్నీ కూడా చక్కగా గబ 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 వాళ్ళు పిండేసుకుంటారు. మరి పాలు ఎంత తొందరగా వేగంగా పిండుతారో అంత వేగంగా ఎవరైనా హాని చేయడానికి వస్తే కృష్ణునికి అంత చక్కగా యుద్ధం కూడా చేయగలిగినటువంటివి మహా బలశాలులు వీళ్ళు. అలాంటి గోపాల కులంలో ద్వేషాలు లేవు, ఈర్ష్య లేదు, వాళ్ళకు ద్వేషం లేదు. గోపికలకు ఈర్ష్య లేదు, వాళ్ళకు ద్వేషాలు లేవు. వారి వంశంలో పుట్టినటువంటిది ఈరోజు గోపిక. బంగారు తీగ మాదిరి ఉంటుందట, అత్యద్భుతమైన సౌందర్యవతి. అమ్మా, చుట్టుకున్నటువంటి పాము లోపల పుట్టలో ఏ విధంగా ఉంటే మనం పైనుంచి చూస్తే అంత అందంగా ఉంటుంది. అటువంటి కటి ప్రదేశం కలదానా. తర్వాత నెమలి వంటి సౌందర్యం, ఆమె జుట్టు కూడా చాలా పెద్ద జుట్టు, నెమలి వంటి సౌందర్యం కలిగినటువంటి గోపిక. ఈమె శ్రీమంతురాలు. ఎన్ని క్వాలిటీస్ అంటే చాలా శ్రీమంతులారు. మా చక్కటి కేశపాశం ఉంది, తర్వాత నెమలి వంటి సౌందర్యం ఉంది, తర్వాత బంగారు తీగ ఎట్లుంటుందో అంత నైస్గా ఉంటుందట. మరి లిదురు లేచిరా అమ్మ. బంధువర్గంలో మన బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి, సకులందరూ వచ్చి నిలబడి ఉన్నారు. నీ ఇంటి ముంగడ నిలబడి ఉన్నామమ్మా. నీల మేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య నామ సంకీర్తనాన్ని మేమందరం చేస్తూ ఉన్నాము. నువ్వు ఎందుకనో మరి ఉలకవు పలకవు. నీ నిద్రకు అర్థం ఏమిటో మాకు అర్థం కావడం లేదమ్మా. చెప్పమమ్మా, త్వరగా వచ్చి లేచి మాలో కలిసిపో. జగానికి మన యొక్క వ్రతం మంగళం కలిగిస్తుంది అని చెప్తోంది. ఈరోజు గోపికను తెలుసుకోవాలంటే ఒక బంగారు తీగ ఉన్నట్టు ఉంటుందట. మరి సాధన నిష్టతో, ఊరికే కాదు, భగవంతుని యొక్క ఇదిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి. చూడంగానే వాళ్ళ ఒక వాళ్ళకు ఒక విధమైన తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు భగవంతుని యొక్క ద్వారా వచ్చినటువంటిదే ఆ తేజస్సు. అటువంటి తేజస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ముందే బ్రహ్మాండమైనటువంటి చాలా అందమైనటువంటి మనిషి. దానికి తోడు ఈ భగవంతుని యొక్క తేజస్సు కలిసింది. మరి పుట్టలో ఉన్నటువంటి పాము అంటే కుండలిని కటి ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ ఈ కటి ప్రదేశంలో అంటే వెన్నెముక కింది భాగంలో ఆ శక్తి పట్ల ఉన్నటువంటి చుట్టుకొని ఉన్నటువంటి పాము మాదిరి ఉంటుందట. ధ్యానంలోకి పోగానే ముందు కుండలిని అలర్ట్ అవుతుంది, పైకి లేస్తుందట. మరి సహస్రారం చేరుకొని ఇవన్నిటిని కూడా దాటుకొని ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. మరి భగవంతుని యొక్క గుణాలన్నింటినీ కూడా ఇంతకుముందు పాసరంలో కూడా ఒక్కరే అనుభవించకూడదు. భగవద్గుణాలు, ఐశ్వర్యాన్ని, ఆ యొక్క భగవంతుని యొక్క గుణగణాలు అనేటువంటి ఐశ్వర్యాన్ని అందరికీ పంచాలి. ఒకచోట కూర్చొని ఒక భగవన్నామ సంకీర్తనం చేసుకోవాలి, ఒక్కరే చేసుకోవడం కరెక్ట్ కాదు. మరి పతంజలి చెప్పాడు, ఒకటి ఎవరైనా ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళు ఉంటే అర్థమవుతుంది. నెంబర్ 1 మూలాధారం కుండలిని, 2 స్వాధిష్టానం కొంచెం పైన, ఇంకొంచెం పైన మణిహారం, తర్వాత ఇంకా కొంచెం పైన అనాహతం, తర్వాత విశుద్ధం, తర్వాత ఆజ్ఞాచక్రం, చివరిది లాస్ట్ది సహస్రారం. మూలాధారం నుంచి ఈ కుండలిని ఎప్పుడైతే చాలా ఇదిగా ఉంటే కుండలిని ముందు కావాలి. కుండలిని ఎప్పుడైతే మనకు తెలుస్తుంది, ఒక విధమైనటువంటి పాము ఇట్లా లేచినట్టు అనిపిస్తుందట. దాని నుంచి ఆ ధ్యానంలోనే అట్లే ఉంటే అన్నీ దాటుకొని సమాధి స్థితి అంటే ఇంకా పక్కన ఏమున్నా ఏమి వినిపించదు, ఏం కనిపించదు, అంతా భగవంతుని యొక్క ధ్యానం ఆయన మీద పెట్టుకొని ఉంటారట. మరి దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. రామకృష్ణ పరమహంస
కూర్చున్న చోటు నుంచే వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడట. ఉలుకు పలుకు లేకుండా అట్లే ఉండిపోయేవాడట ఆయన. మరి ఈమె కూడా ఈరోజు మన యొక్క గోపిక కూడా భగవంతుని యొక్క అనుభవంలో నిమగ్నమై ఉంది. తర్వాత ధ్యానం ఏమాత్రం కొంచెం చెదిరినా ఆనందం అంతా భగ్నమైపోతుంది. అన్నీ తెలిసిన వాళ్ళు ఏమీ మాట్లాడరు, మాట్లాడేవాళ్ళు నిజంగా మాట్లాడేవాడికి ఏమీ తెలియదు. అంటే అన్నీ తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటారట, ఏమీ తెలియని వాడే ఎక్కువ మాట్లాడతాడు. ఇది ఈరోజు దాంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయము. చాలా చిన్నది ఈరోజు పాసురం అర్థం కూడా. తర్వాత ఈరోజు ఆళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు, ఆయన గురించి తెలుసుకుందాం. తిరుమంగై ఆళ్వార్లు అనగానే మనకు రావాల్సింది మొట్టమొదటి ఏం తెలుసా? శ్రీరంగం. తిరుమంగై ఆళ్వార్లు కలియుగ ప్రారంభంలో వినండి, చాలా బాగుంటుంది. కలియుగ ప్రారంభంలో అవినాడుయార్ అనేటువంటి ఒక ఆళ్వార్లు, ఒక భక్తుడు ఉండేవాడు, బ్రాహ్మణుడు భక్తుడు ఉండేవాడు అనమాట. అతను సైన్యంలో పనిచేసేవాడు. నాకు తెలుసు ఆ పాఠం. వెరీ గుడ్, సంతోషం. అతను సైన్యంలో పనిచేస్తూ ఉండేవాడు. కృత్తికా నక్షత్రము నళనామ సంవత్సరంలో పుట్టాడు ఇతడు. ఇతడికి తండ్రి చాలా ముద్దుగా నీలుడని పేరు పెట్టుకున్నాడు. ఇతను ఆర్మీలో పనిచేస్తున్నాడు, ఇతను సైన్యంలో. తండ్రి గుణాలన్నీ కూడా అలవాటున్నాయి కాబట్టి చాలా ధైర్యవంతుడిగా తయారైనాడు. ఎటువంటి వాళ్ళనైనా అవలీలగా జయించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇతనికి అలవాటు పడినాయి. కాలుడు, అందువల్ల కాలుడు అనేటువంటి పేరు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇచ్చారు. పరకాలుడు, ఎటువంటి వాళ్ళనైనా జయించగలడు. ఆ ఊరి రాజుకు తెలిసింది ఈ విషయం. చోళరాజుకు తెలిసి ఒక గ్రామాన్ని అతనికి ఇచ్చేసి దాన్ని పరిపాలన చేయమని ఇచ్చేస్తాడు. చక్కగా దాన్ని పరిపాలన చేసుకుంటూ కప్పం కడుతూ చాలా సైన్యాన్నంతా సమకూర్చుకున్నాడు. శత్రువులు అతన్ని చూస్తే యముణ్ణి చూసినట్టుగా భయపడిపోతున్నారు. కానీ ఫ్రెండ్స్, అతని యొక్క స్నేహితులంతా కూడా వాళ్ళతో ఎప్పుడైతే ఈ భోగాలన్నీ చక్కగా మంచి డబ్బు, ఒక పదవి వచ్చిందో, డబ్బు ఎప్పుడైనా వస్తే దాన్ని చాలా సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది వయసులో ఉన్నవాళ్ళు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం దేనివల్ల అంటే డబ్బు కూడా పక్కన పెడితే స్నేహితులు. దుస్సంగత్యం కనుక ఉందంటే ఎంత వాడైనా కూడా వాడి సర్వనాశనానికి కారణం అది. ఇతనికి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దుష్టులు. వాళ్లతో స్నేహం చేస్తూ చాలా భోగలాలసత్వంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఒకరోజు ఈ మిత్రులందరూ ఒక చోట సమావేశమైనారు. వాళ్ళు చెప్పారు, మిత్రమా, మన పట్టణానికి సమీపంలో కుముదవల్లి అనేటువంటి ఒక సౌందర్య రాశి ఉంది. ఆమెను చూడాలంటే 2 కళ్ళు చాలవు, అంత చక్కటి అమ్మాయి అని ఈయనకు చెప్తాను. సరే, మనం అంతా తప్పకుండా వెళ్ళి చూద్దాం ఆ అమ్మాయిని అని చెప్తాడు. తర్వాత ఈమె ఏమి అంటే శ్వేతప్రాదం అనేటువంటి పట్టణంలో సరస్సు దగ్గరికి ప్రతిరోజు కొంతమంది గంధర్వ కన్యలు వచ్చి వాళ్ళు స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవ్వరూ రాకముందే తెల్లవారుజామునే. ఈ లాస్ట్ ఈమె వచ్చేసి ఈ గంధర్వ కన్య, వాళ్ళంతా తొందరగా వెళ్ళిపోతారు. ఈమె వెళ్ళిపోలేక నిలబడిపోయినప్పుడు ఒక వైద్యుడు చూస్తాడు ఈమెను. పెద్దతను, చాలా వయసు కలిగిన వాడు. చూసి, అమ్మా, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇక్కడ నిలబడున్నావు, ఇంత సౌందర్యవతివి నువ్వు, చిన్నపిల్ల అంటే, స్వామి, మా వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా అని అడుగుతుంది. పిల్లలు లేరు ఆయనకు. చక్కగా దామ్మాన్ని ఇంటికి తీసుకొని పోతాడు, భార్యకు అప్పచెప్తాడు. చాలా గారాభంగా పెంచుకున్నాడు. అత్యద్భుతమైనటువంటి సౌందర్యవతి, చూడ్డానికి 2 కళ్ళు చాలవట. పేరు చేతిలో కలువ పూలు పట్టుకొని నిలబడి ఉంది ఆయన చూసేటప్పటికి. కాబట్టి కుముదవల్లి అనే పేరు పెట్టుకొని చాలా ముద్దుగా పెంచుకున్నాడు అమ్మాయిని. చుట్టుపక్కలంతా కూడా చాలా పేరు ప్రతిష్టలు, అంత అందగత్తె. మరి ఈమెకి ఇతని ఫ్రెండ్స్ చెప్పినారు కాబట్టి తిరుమంగై ఆళ్వార్లు అంటే పరకాలుడు. ముందు ఆళ్వార్లు కాదు ఆయన, తిరుమంగై, ఆయన పేరు పరకాలుడు. పరకాలుడు వస్తాడు, అదే పనికి వస్తాడు ఈమెను చూడ్డానికి వచ్చి ఆమె యొక్క అభిప్రాయాలు, తర్వాత ఆమె యొక్క అందం చూసి తప్పకుండా ఈమెను నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని వాళ్ళ తండ్రి జరిగే పద్ధతిగా మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు.
సరే మా అమ్మాయిని అడిగి చెప్తాను అని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని ముదవల్లిని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆడపిల్లలకు అంత స్వతంత్రం ఇచ్చినారంట. అమ్మాయి ఒప్పుకుంటేనే పెళ్ళిళ్ళు జరిగేటివి. పోయి అడిగితే అమ్మాయి చూసి చేసుకుంటాను, కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి, ఆ షరతులకు లోబడి అతను ఒప్పుకుంటే నేను చేసుకుంటానంటుంది. చెప్పమంటాడు. ఏమో ఆ షరతులు చెప్తే తప్పక నేను పాటిస్తానంటాడు. ఫస్ట్ దుష్టుల యొక్క స్నేహాన్ని తగ్గించుకోవాలి. తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు మీరు పంచమ సంస్కారం చేసుకోవాలి, చక్రాంకితం కావాలి. తర్వాత భగవంతుని గురించి, భాగవతోత్తముల గురించి తెలుసుకోవాలి. 1008 మందికి, రోజు 1008 మందికి మీరు ఆరాధన, తది ఆరాధన చేయాలి. ఈ షరతులకు మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అంటుంది. ఇంకొక నియమం కూడా పెడుతుంది. ఈ పెళ్ళి అయిన తరువాత మీరు ఈ భగవత్ ఆరాధనలో 1008 మందికి తది ఆరాధన పూర్తి అయిన తరువాతనే మీరు నేను కలిసేది. అంతవరకు మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి ఒక షరతు పెడుతుంది. అన్నిటికీ ఒప్పుకుంటాడు. అన్నిటికీ ఒప్పుకొని ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కారణం ఏమంటే, ఎందుకు అటువంటి నియమాలు పెట్టిందంటే, మంచివాడు, చాలా అందగాడు, చాలా నచ్చుతాడు ఆమె కూడా. మరి ఇటువంటి వాడిని దారిలోకి తెచ్చుకోవాలంటే ఇటువంటి నియమాలు పెట్టాలి ముందుగానే, పెళ్లికి ముందేని. ఇవన్నిట్లో అలవాటైపోతే చక్కగా ఆ భాగవతోత్తముల యొక్క సావాసంతో తను కూడా మంచిగా మారిపోతాడు అని చెప్పేటి చాలా గొప్ప నిర్ణయం తీసుకుంటుంది. సరే చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, అయిపోతుంది. పంచమ సంస్కారం చేసుకొని వస్తాడు. వివాహం జరిగిపోయింది. ఇంకా మొదలు పెట్టాలి, తది ఆరాధన మొదలు పెట్టాడు. అతనికి రాజ్యం ఉంది, సామంతం కప్పం కడుతూ ఉన్నాడు చోళరాజుకు. ఇంకా ఎప్పుడైతే ఈ తది ఆరాధన మొదలు పెట్టినాడో చోళరాజుకు ఇంకా ఏమీ కట్టడం మానేశాడు. ఎక్కడ కడతాడు ఒక్కసారి ఆలోచించండి. 1008 మందికి రోజు తది ఆరాధన పంచభక్ష పరమాన్నాలతో పెట్టాలంటే 1008 మందికి ఎంత డబ్బులు అవుతాయి? కప్పం కట్టడం మానేసినాడు. రాజు యొక్క ధనం అంతా వాడినాడు, ఖజానాలో ఉన్నదంతా వాడేసినాడు. అంతా అయిపోయింది, చేస్తా ఉన్నాడు. ఒకటే ధైర్యం, జరిగిపోతుంది ఈ కార్యక్రమం అని చేసుకుంటూ ఉన్నాడు. చోళరాజుకు తెలిసింది ఈ విషయం. కప్పం కట్టలేదు, చెప్పంపించినాడు భటులతో, కప్పం కట్టమను. రేపు కడతాను, వచ్చే నెల కడతాను, ఆ నెల కడతాను, ఇట్లా చేసుకుంటూ వచ్చాడు. ఇతని మీద ఉన్నటువంటి ఇంత ధైర్యస్తుడు, ఇతడు అటువంటి మనిషి దొరకడన్న ఇదితో చోళరాజు కొన్ని రోజులు ఊరుకున్నాడు. కప్పం అసలు కట్టాలన్న ఆలోచన లేకుండా అతను తది ఆరాధన మాత్రం కొనియాసనగిస్తున్నాడు. ఇట్లా కాదని చెప్పి తనే వచ్చాడు స్వయంగా. ఆ ముందు సైన్యాన్ని పంపిస్తాడు, పోయి అతన్ని బంధించి కప్పం వసూలు చేయండి అని. వస్తారు. వస్తే అతనికి ఏముంది భయం, ఎటువంటి వాళ్ళు కూడా అతని యొక్క తన సైన్యం ముందర ఇది లేకుండా అతని యొక్క పరాక్రమం ముందు వాళ్ళు తలదించుకొని వచ్చి, స్వామి మేము అతన్ని ఏం చేయలేము రాజా అంటాడు. సరే ఇంకేం కాదని చోళరాజే స్వయంగా బయలుదేరి వస్తాడు. ఏం కప్పం కడతావా నువ్వు ఎట్లా అని అడిగితే, తప్పకుండా కడతాను రాజా, నేను తప్పకుండా మీ కప్పం కట్టేస్తానంటాడు. సరే నా బదులు నా మనిషి ఇక్కడ ఉంటాడు, కప్పం కట్టి పంపించని ఒక మనిషిని అక్కడ పెట్టేస్తే రాజు వెళ్ళిపోతాడు. రాజే స్వయంగా వచ్చినాడు కదా, ఎట్లా కట్టాలి నేను, తది ఆరాధన జరగడానికి దాకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఇవన్నీ ఆలోచన చేసి చాలా దిగులుగా అతను ఆలోచన చేస్తూ ఉండి కొంచెం అట్లా పడుకుంటాడు. భక్తులు ఏమాత్రం చేసేది ఒక మంచి పని కాబట్టి వరదరాజస్వామి కల్లో కనిపిస్తాడు. పరకాల పలానా చోట ఆ నది, వేగవతి అనేటువంటి నదీ తీరంలో కంచిలో చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు అంతా తీసుకొని నువ్వు అతని కప్పం కట్టు, నీ తది ఆరాధన కొనసాగించుకో అని కల్లో వచ్చి చెప్తాడు. వెంటనే మరుసటి రోజు పోతాడు. పోయి అక్కడంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని పోయి వాళ్ళనందరినీ చేస్తే ఎక్కడ ఏం కనిపించదు. స్వామి చెప్తే కూడా ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తూ మళ్ళీ ఆ రోజు రాత్రి పడుకుంటే కల్లో మళ్ళీ వస్తాడు వరదరాజస్వామి. కల్లో వచ్చి అక్కడ కాదు, నువ్వు ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలి, కొన్ని గుర్తులు చెప్తాడు. మళ్ళీ మరుసటి రోజు పోయి ఆ గుర్తుల ప్రకారం తవ్వితే కరెక్ట్గా అంతు లేనటువంటి సంపద అతనికి దొరుకుతుంది. వెంటనే ఆ రాజు తన దగ్గర పెట్టినటువంటి మనిషికి ఆ మొత్తం అంతా కూడా ఇచ్చి పంపించేస్తాడు, కప్పం కట్టేస్తాడు. మిగతా డబ్బు జాగ్రత్తగా పెట్టుకొని తది ఆరాధన కొనసాగిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు ఆ డబ్బులు అయిపోతాయి. 360 రోజులు, సంవత్సరం అంటే 365 రోజులు కాబట్టి కొన్ని రోజులకు ఆ డబ్బు అయిపోతుంది. తర్వాత ఎట్లా అనే ఆలోచనలో ఉంటాడు. తర్వాత ఆపడానికి లేదు కాబట్టి ఫ్రెండ్స్ తనకున్నటువంటి ఇంకా కొంతమంది
కొత్తగా పరిచయమైన వాళ్ళను ఒక నలుగురిని తీసుకుంటాడు తనకు తోడు. ఒకడేమో నీరు మీద నడిచి వెళ్ళిపోతాడు, ఇంకడేమో గాలిలో నడుస్తాడు, ఇంకొకడేమో తన నోటితో ఎట్లాంటి బీగాలైనా తీస్తాడు, ఇంకొకతనేమంటే ఏమి ఎక్కడుందనేది కనుక్కుంటాడు. ఈ నలుగురు ఫ్రెండ్స్ ఇతనికి జత అవుతారు. వీళ్ళంతా మాట్లాడుకొని చేసేది ఒక మంచి పని కాబట్టి మనం దొంగతనం చేద్దాం, ఇంతకన్నా మనకి ఇప్పుడు గత్యంతరం లేదని చెప్పి ఆ ప్రాంతంలో కూర్చొని ఉంటే ఆ దారిలో వచ్చే వాళ్ళందరినీ కాదు విచారణ చేసుకుంటారు. ఎవరికైతే ఎక్కువ డబ్బులుండి పేదవాళ్ళంటే మర్యాద లేకుండా హింసిస్తూ వడ్డీలు ఎక్కువ తీసుకుంటే ఇట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొని నిర్వినామంగా అతని యొక్క పని చేసుకుంటూ ఉంటాడనమాట. ఈ విధంగా ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత అది కూడా వేసుకుంటూ వస్తాడు. ఒకరోజు ఇంకా ఒక 2-3 రోజుల్లోకి వచ్చేస్తుంది. ఒకరోజు ఏం చేయాలబ్బా, ఇంకా మనకు 2-3 రోజులకు ఏమీ లేదే, ఎట్లా చేయాలి అని చెప్పి పాపం దిగులుగా అందరు కూర్చొని నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. చూస్తాడు రంగనాథుడు ఇన్ని రోజులు ఎంత చక్కగా చేశాడు అని చెప్పేసి ఆయన వెంటనే తను ఒక పెళ్లి కొడుకుగా అమ్మవారిని పెళ్లి కూతురుగా బయలుదేరి ఇద్దరు ఒక బండిలో ఎద్దుల బండిలో ఇద్దరు వస్తారన్నమాట. వస్తే చూడ పరకాల చాలా దూరం నుంచి ఒక పెళ్లి బండి వస్తుంది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, మనకు ఈ 3 రోజులకు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అందరు సంతోషపడతారు. ఆపేస్తారు, బండిని ఆపేయమని. ఆ బండి ఆపిన తర్వాత రంగనాథ స్వామి ఎన్నో బియ్యం మూటలు అన్ని మొత్తం సరుకులంతా కూడా తీసుకొని వచ్చింటాడు. ఆ మరే తీసుకుపోయి అన్నీ అక్కడ పడేయండి అని చెప్పి మొత్తం అంతా ఆ యొక్క బేడలు అవన్నీ తీసేసుకుంటాడు. తర్వాత చూస్తే ఆజానుబాహు బాగున్నాయి నగలన్నీ, భలే బాగున్నాయని నగలు మొత్తం మలుచుకుంటారు. రంగనాథుడు నగలన్నీ వచ్చేసుకుంటారు. అమ్మవారి దగ్గరికి పోతాడు. అమ్మవారి దగ్గర కూడా చాలా జాగ్రత్తగా అన్నీ ఒలుచుకుంటారు. తాళిబొట్టు మెట్టెలు మాత్రం వదిలేస్తాడు, ఆ 2 వదిలేస్తాడు, మిగతా అన్నీ తీసేసుకుంటాడు. చెవుల విధియుడు, తాళిబొట్టు తీయడు. అవన్నీ కూడా భర్తకు శుభం కలిగించేటివి కాబట్టి చెవులకు మనము ఎప్పుడైనా కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, తలస్నానం చేస్తే ఎవరో కొంతమంది తీస్తుంటారు కమ్మలు పాడైతాయి, మళ్ళీ వెంటనే పెట్టుకోవాలి. భర్త చెవుల్లో ఏమి లేకుండా భర్త చూడకూడదు, అది భర్తకు ఆయుష్ క్షీణం కాబట్టి కనీసం చిన్న ఒక వేప పుల్లైనా పెట్టుకోవాలి. వాడు ఏదైనా మనకు బాగలేకుండా ఉంటే వేప పుల్లైనా ఉండాలి, అది కూడా కనిపించేట్టుగా ఉండాలి. ఆ చెవి యొక్క ఆభరణం ఎప్పుడు తీయకూడదు, ముత్తైదువుగా ఉన్నవాళ్ళు తీయకూడదు. అది ఈమెకు ఆయనకు తెలుసు కాబట్టి, పద్ధతి తెలుసు కాబట్టి అవి మాత్రం తాకలే, తాళిబొట్టు తగల్లే, అవి కూడా తగలే. ఆ విధంగా అంతా దోచేసుకున్నాడు. అయిపోయింది, వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాండంగా చేసేసినాడు. తన యొక్క కోరిక నెరవేర్చుకున్నాడు, భార్యకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు. తర్వాత శ్రీరంగం వచ్చాడు. శ్రీరంగం వచ్చిన తర్వాత శ్రీరంగంలో స్వామిని సేవించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్వామిని చూసి సరైనటువంటి కోవెల కూడా లేదు ఈయనకు అని చెప్పేసి ఆలోచన చేసి ఎట్లయినా సరే శ్రీరంగాన్ని కట్టేయాలనుకున్నాడు. దోచుకోవడం, కట్టేసేయడం, దోచుకోవడం, డబ్బులున్నోళ్ళ దగ్గరికి పోయి ఎదురుపోవడం. వీళ్ళున్నారు బీగము, ఎట్లాంటి బీగాలైనా తీసేవాడు ఒకడు ఉన్నాడు. తర్వాత గాలిలో నడిచేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని పట్టుకుంటాడు చెయ్యి, గాలిలో వాడితో పాటు వెళ్ళిపోతాడు. నీళ్ళ మీద నడిచేవాడు ఉన్నాడు, వాడిని వీళ్ళిద్దరు పట్టుకుంటారు, అందరు వెళ్ళిపోతారు. ఈ విధంగా దొరకకుండా ఎన్నో దొంగతనాలు చేసి మొత్తం శ్రీరంగం 7 ప్రాకారాలు కట్టేశాడు. మరి ఒక చెడ్డ పని చేయొచ్చు అంటే భగవంతుని కోసం ఏదైనా చేయొచ్చు, హింస కూడా చేయొచ్చు భగవంతుని కోసం. నా కోసం చేసేటువంటి హింస కూడా ధర్మమే అనేది చెప్తుంది భగవద్గీత మనకు. భగవద్గీతలో నాకు పురాణాలన్నింటిలో కూడా. కాబట్టి ఎవరిని బాధించలేదు, ఎవరిని చంపలేదు. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ, పీనాసిగా ఉన్న వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసేసుకొని అందరినీ దోచుకొని కట్టేసినాడు. బ్రహ్మాండం. చూశారో లేదో, శ్రీరంగం 7 ప్రాకారాలతో ఉంటుంది. మొత్తం లోపలనే అంతా కూడా, మొత్తం ఊరంతా లోపలే ఉంటుంది. ఫ్యాన్సీ షాపులు, ఆ షాపులు, ఈ షాపులు, అది ఇది అన్నీ కూడా లోపలే. అంత బాగుంటుంది. అయితే చాలా నీట్నెస్ తక్కువ, నీట్గా ఉండదు ఎందుకో మరి. మరి ఆ విధంగా చేశాడు. తన భార్యతో చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత రంగనాథుడు అంటే ప్రాణం. రంగనాథునికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో ముందు ఉంటాడు. ఒక కత్తి పెట్టుకొని ఉంటాడు దగ్గర. అందరూ ఎందుకయ్యా ఇంత మంచివాడివి ఎప్పుడు కత్తి పెట్టుకొని తిరుగుతూ ఉంటావు అంటే,
బ్రహ్మోత్సవాల్లో రంగనాథునికి ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నం చేస్తే, ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని నేను బ్రతకనీయను అని చెప్పి ఆ చురకత్తి పెట్టుకొని ఉంటాడట. మరి ఒకవేళ నువ్వు గనక వాళ్ళని జయించలేకపోతే, అంటే వాళ్ళని నేను జయించలేకపోతే ఇదే కత్తితో నేను నా ప్రాణాలు తీసుకుంటాను, ఎందుకంటే భగవంతుణ్ణి రక్షించలేనటువంటి వాళ్ళు బ్రతికి ఉండకూడదు అనేటువంటి నానుడి నమ్మి చక్కగా ఆయన యొక్క అన్ని చేసి ఆయనలోనే తిరుమంగై ఆళ్వార్లో భార్యా సమేతంగా ఎన్నో చేశాడు. ఆయన కూడా స్వామి యొక్క పాదాల దగ్గరికి చేరుకుంటాడు. ఇది ఈరోజు గోపిక యొక్క గొప్ప విశేషం, తిరుమంగై ఆళ్వార్లు. గుర్తుపెట్టుకోండి. జయ శ్రీమన్నారాయణ. వత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, అష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భ్రూరామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, మత్స్యావతార గోవింద, శంఖ చక్రధర గోవింద, శాంఖ గదాధర గోవింద, విరజాతిరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనామ్రధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, వానర సేవిత గోవింద, వారధి వందన గోవింద, ఏడు కొండలవాడ గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమదయాకర గోవింద, వజ్ర కవచధర గోవింద, వైజయంతిమాల గోవింద, వడ్డి కాసులవాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వపత్రార్చిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, శ్రీ పుంరూప గోవింద, శివకేశవమూర్తి గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, హతిరమ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, జనార్దన మూర్తి గోవింద, జగత్ సాక్షి రూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఆపన్ నివారణ గోవింద, రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద,
స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహవరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషసాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషసాయిని గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అడుగడుగు దండాలవాడ వెంకటరమణ గోవింద ఆపద మృక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. రేపు 12వ పాసురము.